ఉంటుందన్నమాట. మనకు ఒకసారి పైననైతే చూపెడతానండి ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇటు వచ్చేసి మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మనకు బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ ఫ్యూచర్లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా మనం కావాలి అంటే ఏర్పాటు చేసుకునే విధంగా మనకి ఇలా ఉంటుందన్నమాట. మనం కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో మనం లిఫ్ట్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే స్టేర్ కేసు మనం ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపెడతాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో మనకు పైన కనుక చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే ఇదైతే ఈ విధంగా చాలా ఓపెన్గా స్పేషియస్గా మనకు హాల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అంతేకాకుండా ఇటువైపు వచ్చేసి మనకు ఒక మంచి బాల్కనీ కూడా ఇచ్చారు. మంచి సిట్అవుట్ ఏరియా లాగా ఉండే విధంగా మనకు బాల్కనీ ఇవన్నీ ఉండే విధంగా ఇటు ఇచ్చారనమాట. ఇక్కడ వైపు ఒకసారి చూపెడతానండి. ఇటు కనుక చూసుకున్నట్టయితే 2 బెడ్రూమ్స్ ఇచ్చారు మనకు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే. ఇది వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇక్కడ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ ఇటువైపు వచ్చేసి మనకు ఒక బాల్కనీ అనేది కూడా మనకు బెడ్రూమ్ ఉండే విధంగా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు ఉంటుంది. అది విత్ అటాచ్డ్